ముచ్చటగా 3 చిట్కాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక 3 టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈ టిప్స్ అయితే అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. టిప్స్ ఏంటో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం సెల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జర్ పిన్ ఉంటుంది కదండి, ఈ పిన్ని పెట్టేటప్పుడు మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అంటే రైట్ సైడ్ కాకుండా ఒక్కొక్కసారి రాంగ్ సైడ్ కానీ పెట్టామంటే మనకి పిన్ అనేది కనెక్ట్ అవ్వదు, అలాగే ఫోన్ అనేది పాడైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. మనం ఫోన్కి ఈ పిన్ని పెట్టుకుని ఇలా పెట్టిన తర్వాత నేను ఇక్కడ నెయిల్ పాలిష్ని అయితే తీసుకున్నానండి. ఈ నెయిల్ పాలిష్ని నేను చెప్పిన విధంగా మార్క్ చేసుకోండి. ఫోన్కి అలాగే ఇక్కడ ఛార్జర్ పిన్కి కలిపి మనం చిన్నగా ఒక మార్క్ లాగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. మనం తీసి మళ్ళీ పెట్టినప్పుడు కూడా మనకి కన్ఫ్యూజన్ అయితే ఉండదండి. మనం ఈ మార్క్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. మన ఫస్ట్ టిప్ నచ్చింది అని అనుకుంటున్నానండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ వచ్చేసి, మనం గ్రాసరీస్ని తెచ్చుకున్నప్పుడు కొన్ని ప్యాకెట్స్లో సరుకులనైతే ఇలాగా పూర్తిగా వాడకుండా సగం వాడిన తర్వాత ఈ ప్యాకెట్స్ని రబ్బర్ బ్యాండ్స్ వేసి మనం ప్యాక్ చేస్తూ ఉంటాము. ఇలా ప్యాక్ చేసినప్పుడు మనకి ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. అయితే ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎక్కువ కాలం అయితే ఉండవు కదా. కొన్ని రోజులకి ఇవి ఒకదానికొకటి రబ్బర్ బ్యాండ్స్ అనేవి అతుక్కుపోవడం, లేదంటే రబ్బర్ బ్యాండ్స్ కొన్ని రోజులు ఎక్కువ రోజులు కానీ ఉంచామనుకోండి, అవి కొద్ది రోజులకి అవి తెగిపోవడం జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా రబ్బర్ బ్యాండ్స్ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాడే ఏ పౌడర్ అయినా పర్వాలేదండి. టాల్కమ్ పౌడర్ని తీసుకుని కొద్దిగా వేసుకుని దీంట్లో వేసి ఒకసారి ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఒకదానికి ఒకటి అతుక్కుపోవు, అలాగే రబ్బర్ బ్యాండ్స్ అనేవి త్వరగా తెగిపోకుండా చాలా కాలం పాటు ఇలానే ఉంటాయి. చూసారు కదా, ఈ టిప్ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన థర్డ్ టిప్ చూద్దామండి. మన థర్డ్ టిప్ వచ్చేసి, ఒక జిప్ లాక్ బ్యాగ్ని అయితే తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్న జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా, ఇలాంటి జిప్ లాక్ కవర్ని ఒకటి తీసుకొని ఈ కవర్లోకి మనం వాటర్ని అయితే తీసుకోవాలండి. ఇలా వాటర్ని ఫిల్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. వాటర్ అనేది బయటికి రాకుండా మొత్తం కూడా క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనం ఈ కవర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కనీసం ఒక 12 అవర్స్ నుంచి 14 అవర్స్ కానీ, లేదంటే 18 అవర్స్ కానీ, అంటే మనకి లోపల ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఐస్ లాగా ఫామ్ అయితే సరిపోతుందండి. ఒక 12 అవర్స్ తర్వాత మనకి ఐస్ లాగా అయితే ఇది ఫామ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బ్యాగ్ అనమాట. అంటే నేను ఎప్పుడు కూడా ఒక బ్యాగ్ అయితే ఇలా పెట్టుకుని ఉంచుకుంటాను. ఇది మనకి ఎమర్జెన్సీలో బాగా యూజ్ అవుతుందండి. హడావుడిగా మనం వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు కుక్కర్స్ కానీ, లేదంటే పాల గిన్నెలు కానీ మనకి అంటుకుంటూ ఉంటాయి. అలా అంటుకున్నప్పుడు కాలిన మచ్చల మీద మనం ఐస్ అయితే అప్లై చేస్తూ ఉంటాం కదా. నార్మల్గా మనం ఐస్ని అప్లై చేసేటప్పుడు మనకి ఐస్ అనేది త్వరగా కరిగిపోవడం, అలాగే ఇల్లంతా కూడా వాటర్ అనేది కింద కారిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా బ్యాగ్లో కనుక మీరు ఐస్ బ్యాగ్ కానీ రెడీ చేసుకున్నారనుకోండి, మనకి ఐస్ అనేది త్వరగా కరిగిపోదు, అలాగే ఇల్లంతా వాటర్ అనేది కూడా అయిపోదు. అయితే మనం ఈ బ్యాగ్స్ని చిన్నపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో అలాంటి వాళ్ళు కంపల్సరీ ఇలాంటి బ్యాగ్స్ అయితే పెట్టుకోండి. అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునేటప్పుడు పడిపోతూ ఉంటారు కదా, అలా పడిపోయినప్పుడు చాలామంది పిల్లలకి ఐస్ అయితే పెడుతూ ఉంటారు కదా. అలా ఐస్ పెట్టాలన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. టిప్స్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.